సో హే హలో వాట్స్ గైస్ వెల్కమ్ బ్యాక్. సో ఇవాళ నేనైతే మన మైండ్ క్రాఫ్ట్ లో ఉన్న కొత్త స్ప్రింగ్ అప్డేట్ గురించి అయితే మాట్లాడబోతున్నాను. సో స్ప్రింగ్ అప్డేట్ అనగా బోల్డ్ అయితే వచ్చాయి. సో మన మైండ్ క్రాఫ్ట్ కూడా అయితే మంచి అప్డేట్ అయితే పడుతుంది. అంత మంచి అప్డేట్ పడుతుంది వస్తుంది నేనైతే అనుకోలేదు. మనం అయితే చాలా నెలల తర్వాత అయితే మన మైండ్ క్రాఫ్ట్ తీయడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు చూసినట్లయితే మన మైండ్ క్రాఫ్ట్ లో ఏం జరుగుతుంది. సో మన ఫస్ట్ అప్డేట్. సో చూసినట్లయితే ఇక్కడ మనకి ఏంటో తెలిసింది. ఇవి ఏవన్నమాట, ఆకులు అనమాట. సో ఇక్కడ నుంచి ఒక ఆకు పడుతుంది కదా, అలా ఆకులు పడుతున్నాయి కదా. సో అదే అనమాట ఇక్కడ తయారయ్యాయి. మీకు నేను ఈ వీడియో చూపిస్తాను. అలాగే ఇప్పుడు మనకి నార్మల్గా ఉండే మోషన్ కూడా మారిందనమాట. చూడు కొంచెం స్మూత్ గా ఉన్నాడు మనడు. అంటే కొంచెం పరిగెత్తడంలో కానీ చేతులు ఊపడంలో కానీ కొంచెం స్లోగా. నెక్స్ట్ నార్మల్గా అయితే మనం ఎలాగైతే అంటాం అలాగే ఉంచాడు. సో ఆ ఆకలి అనమాట. ఇది మన ఫస్ట్ అప్డేట్, ఇది మన సెకండ్ అప్డేట్. సో నెక్స్ట్ ఇప్పుడు మనం చూసినట్లయితే మాప్స్ మాప్స్ అయితే కొత్తగా దించాడు గైస్. ఎగ్ ఇవి ఇప్పుడు మన థర్డ్ అప్డేట్ ఏమంటే ఇప్పుడు ఎగ్స్ మార్చాడు అనమాట. ఇప్పుడు ఒక్కొక్క మోప్ కి ఒక్కొక్క ఎగ్ అనమాట. సో నాకు తెలిసి షీప్ స్పాన్ ఎగ్. ఓకే, షీప్ తీసుకుందాం. అలాగే ఒక ఇది షీట్స్. సో ఇప్పుడు షీట్ నాకు స్పాన్ చేసి షీట్ చేస్తే ఎప్పుడైనా ఎప్పుడు బ్లాక్ వచ్చేది, వైట్ వచ్చేదిగా. ఇప్పుడు మనకి నచ్చిన కలర్ వస్తుంది. అంటే నచ్చిన కలర్ కాదు, ఆ షీప్ ఏ కలర్ లో ఉంటే ఆ కలర్ వస్తుంది అనమాట. అది థర్డ్ అప్డేట్. సో నెక్స్ట్ మనకైతే ఇప్పుడు చిక్కీస్ అయితే కొన్ని మార్చాడు అనమాట. పోలార్ బియర్ ఇది పోలార్ బియర్ వెరీ భలేగా ఉందయ్యా. స్కెలిటన్ హార్స్ బీ మాత్రం నాకు ఇందులో నచ్చింది మాత్రం కౌస్పానిక్ గైస్. ఇప్పుడు మనకి డైలీ అంటే నార్మల్ గా చూసినట్టయితే కొమ్ములు అయితే ఉండవు మన కొవ్వుకి. చూడండి మన కొమ్ములు అయితే వచ్చాయి, చూడండి చూపిస్తాను. ఇదండి మన కొవ్వుకి అయితే చిన్నగా కొమ్ములు వచ్చాయి చూసారా, అవన్నమాట. ఇలా కొమ్ములు అయితే వచ్చాయి, భలేగా ఉంది అసలు. సో నెక్స్ట్ పోట్ మన చిక్కీ ఎక్కడ ఉంది? చిక్కీ నాకు ఈ అప్డేట్ లో ఇష్టమైంది అయితే నెక్స్ట్ చూపిస్తాను. ఎక్కడ ఉంది చిక్కీ? చిక్కీ అలాగే మన చికెన్ స్పానిక్ అనమాట. మన చిక్కీ అలాగే చిక్కీ లాగా ఉంటాడు. స్మాల్ కాదు, ఎగ్స్ లోనే ఏదో స్మాల్ ఎగ్ లార్జ్ ఎగ్ అని వచ్చింది. ర్యాబిట్, ఇది ప్యారెట్, ఓకే, క్యాట్ బాగుంది. ఎగ్ బ్రౌన్, బ్రౌన్ ఎగ్, బ్లూ ఎగ్, టర్టిల్ ఎగ్. సో ఇది మన స్మాల్ ఎగ్ అనమాట. అలాగే నెక్స్ట్ ఇంకొక ఎగ్ వచ్చింది. ఇదేంటివి నాకు ఇవన్నాయని కూడా తెలియదు అసలు. ఎరగొట్టుకోవడానికే. ఓకే, ఏదో విన్నాను. యాక్చువల్గా అయితే నాకు కనబడ్డాయి అందులో ఏదో సెపరేట్ గా చికెన్ వస్తుందని. ఒక్క నిమిషం. సో అలాంటి ఎగ్ ఏం లేదు గైస్. అంటే ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ ఎగ్ సైజ్ బట్టి ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు చికెన్ చూడండి, చికెన్ ఎగ్ ఏ మేరకెళ్ళి చికెన్ చూడండి ఎంత చిన్నగా ఉంది, కవ్వ చూడండి ఎంత పెద్దగా ఉంది. సో ఒక పిక్సెల్ సైజ్ లాంటిది అనమాట. చికెన్స్ ఏం మారలేదు. అంటే ఇప్పుడు ఎండ టైం కొంచెం పెద్దగా ఉంటుందా? లేదు, అన్ని ఆకులాగా ఉన్నాయి. ఓకే, చిన్న పిక్సెల్స్ లేదు, సరిపోయింది, బాగానే ఉంది. బ్యాక్ మా క్యూ
ఓకే. ఇప్పుడు మనం నెక్స్ట్ దానికెళ్ళిపోతే వెళ్ళిపోదాం. దానికి ముందు ఒక ఫుల్ సౌండ్ పెట్టుకొని ఇది మన వుల్ఫ్ ఇక్కడ ఉండకూడదు మనం వేరే దగ్గరికి వెళ్ళిపోదాం. సౌండ్ వుల్ఫ్ బాబాయ్ వుల్ఫ్ బాబాయ్. సో ఇది మన నార్మల్ సౌండ్ అన్నమాట. ఇది మన కొత్త సౌండ్ అన్నమాట. సో ఇప్పుడు ఇది కొట్టగానే అవునండి. ఇవి కొత్త సౌండ్స్ అన్నమాట. ఇప్పుడు మనం దీన్ని టేమ్ చేసుకుందాం బై యూజింగ్ సమ్ ఫుడ్. అయితే ఇదేమన్నా అదిగోండి ఇవి కొత్త సౌండ్స్ అన్నమాట. సో ఇప్పుడు మనం కుక్కగాడిని వేసుకొని తిరుగుదాం మనం బయట. దారా రే ఏడు దారా 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 దా పక్కన. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయబోతామంటే చిన్నగా డెజర్ట్ భయం ఎతకాలి. సో మీకు పిక్చర్ ఏంటంటే మనోడు కూడా గాలిలోనే వస్తున్నాడు. అరే రే చచ్చిపోయాడు మనోడు. ఓ షిట్ మన చింటూ చచ్చిపోయాడు. ఒక్క నిమిషం. సో ఇప్పుడు అరే యార్ భలేగుందయ్యా ఇది. సూపర్ ఉంది. భలేగుందయ్యా. ఇప్పుడు ఇల్లు కొట్టుకోలేయా కొట్టుకుంటే. పక్కనే ఐస్ భయం ఐస్ ఉంది పక్కనే. భలే ఉంది. విలేజ్ కూడా పక్క పక్కన ఉంది. పక్కనే ఇలాంటివి ఎందుకు మనం ఆడినప్పుడు రావు సర్వైవల్. సో నెక్స్ట్ వీడియో మనం ఏం చేయబోతున్నామంటే ఇప్పుడు నెక్స్ట్ వీడియో మనం ఏం చేయబోతున్నామంటే మన ఆ, పేరు చెప్పడం. సో మనం ఇప్పుడైతే అతను లైవ్ లో అయితే ఆడబోతున్నాం అనమాట. అతనంటే మన ఫ్రెండ్ లైవ్ లో అయితే ఆడబోతున్నాం. సో ఆడు ఏం చేస్తాడంటే మన సర్వైవల్ సిరీస్ చేస్తాం అనమాట. మీరు సబ్స్క్రైబ్ చెయ్యట్లేదు, నాకా లైవ్ చేయడానికి రావట్లేదు, నేను ఏం చెయ్యదు చెప్పండి, ఎందులో దూకియాలి నేను. మీరు సబ్స్క్రైబ్ చేయరు, నాకు ఇది చేయడానికి రాదు లైవ్లు. ఏటిగా సిటీ అసలు కదా డిఫికల్టీ కాదు, మనం నేర్చుకున్నాం మరి. నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే ఇప్పుడు మనకి ట్రీస్ ఉంటాయి కదా. ఇప్పుడు ఆ ట్రీస్ ఫాలెన్ ట్రీస్ ఉంటాయి చూడండి. అంటే ఇప్పుడు ఎలా ఫాలెన్ ట్రీస్ ఉంటాయి. సో ఆ ఫారెన్ ట్రీస్ మనకైతే ఎక్కడో దగ్గర కనబడతాయి కదా. ఇప్పుడు మనకి అవి కూడా కాన్స్టెంట్ గా కనబడతాయి అన్నమాట. అంటే నాకు బోల్స్ కనబడు. డెజర్ట్ భయం ఇది చెప్పండి రా రే. డెజర్ట్ భయం ఎక్కడుంది? ఇదే డెజర్ట్ భయం. ఇది కాదు. ఒకసారి తీసి చూస్తాం. ఓకే నేను మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేసా ఫైనల్లీ. సో ఇప్పుడు మనకి తెలిసిందిగా చేసిద్దాం. రావా రావాలమ్మ వచ్చావు చాలా రోజుల తర్వాత. హ్యాష్ ట్యాగ్ ఓకే భయం భయం డెజర్ట్
నియరెస్ట్ 95 63 95 63 అట 95 63 సో గైస్ మనకైతే డెజర్ట్ బై దొరికేసిందిగా. సో ఇక్కడ మనకి ఏం చేశారంటే దగ్గర కొత్త సౌండ్ అయితే యాడ్ చేశాడు మనడు. అలాగే ఒక పువ్వును కూడా యాడ్ చేశాడు. అదే ఈ పువ్వు కాదు, అది పింక్ కలర్ పువ్వు అన్నమాట. ఇదే ఆ పువ్వు. ఈ పువ్వును తీసుకోవాలంటే మీరు క్రియేటివ్లో ఉంటే అవ్వదు. తప్పకుండా సర్వర్లకు రావాలి. పుట్టి ఇలా ఈ సైడ్కి వచ్చి ఇలా తీసుకోవాలి. సో చాక్లెట్ ఫ్లేవర్ అనమాట. ఇది కింద కూడా ఉంటుంది, కానీ నాకు తెలిసినంత వరకు ఇలా మీరు చచ్చిపోతూ ఉంటారు అన్నమాట. ఓయ్యా ఓయ్, దీనికోసం మీరు ఎటువంటి చచ్చిపోకర్లేదు. ఇది ఎక్కడ పడుతుందో చూడండి. నెక్స్ట్ ఇక్కడ మనకు సౌండ్స్ అయితే మార్చాడు, మరి నాకేమో మరి వినపడటం లేదు. బుస్ బుస్ పౌండ్ సౌండ్ ఎన్నో వస్తాయి. సో క్యామల్స్ అయితే మాకు ఎప్పుడు ఇక్కడ ఇది మనకి ఎప్పుడు ఎక్కడ కనబడతాయి అంటే డెజర్ట్స్ దగ్గర. కానీ ఇప్పుడు అలా కాదు. ఆ డెజర్ట్స్ అంటే డెజర్ట్ విలేజ్ దగ్గర మనకి ఇప్పుడు మనకి ఎక్కడ పడితే అక్కడ కనబడతాయి అన్నమాట. అంటే డెజర్ట్ లో ఎక్కడ పడితే అక్కడ కనబడతాయి. అన్ను కూడా వచ్చేస్తాను. పో పక్కకి పక్క వస్తాడేటి పక్క. ఏ బుడ్డు పిలివచ్చి 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 నీటిలో చూసి పక్కన పిల్లలు పక్కన పో పక్క పో పిలబచ్చి పిలబచ్చి పిలబచ్చి. సారీ, నీ పని అయిపోయిందమ్మా. వీటి ఇక్కడే డెజర్ట్ టెంపుల్. సో నెక్స్ట్ మనకి ఇప్పుడైతే డెజర్ట్ టెంపుల్ లో కూడా మంచి హోటల్ ఉంటాయి, దొరుకుతుంది. కానీ దిగేటప్పుడు మాత్రం తస్మా ఇది ఉంటా అన్నాడు. ఇట్లే గోల్డ్ హార్స్ అన్నాడు. నాకు ఇందులో మంచి దొరకలేదు అనుకో, ఏది చేసి నేరకపోతాగా. ఇదొకటే నాకు దొరికింది మంచిది. నేను పోతానని. ఓ మ్యాన్ హోల్. ఓ ల్యాపిస్ లూప్సీ ఉందా? కానీ నాకు అక్కర్లేదుగా. ల్యాపిస్ లూప్సీ. ఓకే, యాక్చువల్గా ఈ వీడియో కూడా నేను చేద్దాం అనుకున్నా, బట్ అది ఫోన్ ఎత్తట్లేదు. ఆర్డర్ మామూలుగా కాదు. సర్వైవల్ సిరీస్ లో మనం చాలా కష్టపడి కాదు కానీ. నెక్స్ట్ ఓ ఎస్, మన కొత్త పిగ్ అయితే కనబడ్డాయి అన్నమాట. ఈ పిగ్ ఒరే పరిగెడతావు. ఇవే అనమాట. సో ఇవే మన కొత్త పిగ్స్ అనమాట. హై పిగ్గి, నాకు ఇదొకటి నచ్చింది. నెక్స్ట్ ఆవులు కూడా స్పాన్ చేయాలి, కొత్త ఆవు కూడా వచ్చింది. ఆవులు 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 ఆవులు. ఈ పెన్షన్ ఉంచాడా? ఓకే, ఇవే మన కొత్త ఆవులు అన్నమాట. వీటి నాకు నచ్చిన ఆవు అయితే ఇదే గైస్. నల్ల ఆవు కన్నా నాకు ఇదే నచ్చింది. మన ఇండియన్ ఆవులు అన్నమాట ఇవి. ఇవి కూడా అంటే ఆస్ట్రేలియా ఆవులు ఇవి. మామూలు లేవు ఆవులు. పండుగ మిమ్మల్ని
అంటే జన్మ జన్మనిచ్చాను మీ అందరికీ మీరు పండగ చేసుకుంటారు పండగ చేసుకుని మీరు అంతా నావులు ఇచ్చాను పండగ చేసుకుని ఈ తెల్లారింటి అరుపులే అరుపులు ఈ అరుపులు కేక హ్యాపీ బర్త్డే టు మన విలేకరు బాబాయ్ బర్త్డే చేస్తే కూడా ఆయనకి నావల్ ఇస్తున్నాడు గిఫ్ట్ ఇచ్చాను రావులారం యూ షుడ్ బి థ్యాంక్ఫుల్ యూనో ఓకే అదే పేపర్లు పెడతాను నా దగ్గర ఇప్పుడు ఒక విలేజ్ ఇంట్లో పేపర్లు పెట్టిస్తాను విలేజ్ హ్యాపీ బర్త్డే విలేజ్ హ్యాపీ బర్త్డే బాయ్స్ టు మై బాయ్ ఇది క్యారెట్ ఏంటి క్యాలరా అనేది ఒక్కసారి ఓ విలేజర్ బాబాయ్ చచ్చాడు గంగరాజు బాబాయ్ చంపాడు ఏం పర్లేదు ఈ విధంగా సర్వైవల్ సిరీస్ లో కూడా చచ్చిపోకుండా ఉండాలి ఈ విధంగా మన సర్వైవల్ సిరీస్ లో కూడా చచ్చిపోకుండా ఉండాలని ఆశిస్తున్నాను ఏయ్ కబడ్డాడు అలా పడతాను పని ఎట్లేదు నీకు పని పాట ఎట్లేదు నీకు పని పాట లేదంటే మీకు నాయనగా పడుతున్నారు ప్రశాంతంగా వీడియో కూడా చేసుకొని చందమామ వెన్నెలలు ఈ చందమామ వెన్నెలలు మన వీడియోని ఎండ్ చేస్తున్నాను అలాగే సర్వైవల్ సిరీస్ షేర్స్ కూడా తెస్తారని మాట ఇస్తున్నాను ఓకేనండి సీ యూ ఇన్ ద నెక్స్ట్ టైం బాబాయ్